జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ లవ్ జిహాద్ గురించి నేను పదే పదే చెప్తానే ఉండా. ఈ లవ్ జిహాద్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి జిహాద్ అని. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ మూలంగా ఒకేసారి ప్రాణం అయితే పోదు, జీవితాంతం నలిగిపోయి కుంగి కృషించిపోయి చనిపోతారనమాట. లేదా ఏ సిరియాకో ఇరాక్ దేశాలకో వీళ్ళను సెక్స్ బానిసలుగా పంపిస్తారు. చెప్పాలంటే ఇది మరింత భయంకరమైనటువంటి పరిస్థితి, అవునా కదా? అంటే వీళ్ళ ప్రాణం పోయే వరకు ఇంకా నలిగిపోవాల్సిందే. వీళ్ళ జీవితము అసలు ఎందుకు పుట్టినవరా అనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా ఈ లవ్ జిహాద్ గురించి దిక్కులు పిక్కటిల్లే విధంగా అరిచి మరీ చెప్తున్నా. అసలు ఈ లవ్ జిహాద్ ప్రారంభమైంది కూడా మన దేశంలోనే. మన దేశంలో జిహాదీలు ఎక్కువగా ఉండేటటువంటి కేరళ రాష్ట్రంలో ఈ లవ్ జిహాద్ అనేది ప్రారంభమైంది. 2047 నాటికి మన దేశాన్ని, మన భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ లవ్ జిహాద్ను ప్రారంభించారు. అది కూడా ముస్లిం మత పెద్దలు ఈ లవ్ జిహాద్ సృష్టించడం తీవ్రమైన అంశం అనమాట. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మామూలుగా అయితే ఒక 50 ఏళ్ళ వయసు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా కూడా చిన్న వాళ్ళందరూ కూడా మంచి చెడు చెప్పేటటువంటి పరిస్థితిలో ఉంటారు. ఒరేనాయన ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, ఇదో మీరు ఎట్లా చేయాలా, ఇట్లా చదువుకోవాలా, ఇట్లా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలా, మీరు మీ కుటుంబాలకే కాదు సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడాలని చెప్పేసి ఇటువంటి మంచి మాటలన్నీ కూడా చెప్పాలా, అవునా కాదా? కానీ ఈ దరిద్రులు మాత్రం మన హిందూ అమ్మాయిలను చెరబట్టి మన అమ్మాయిలను మోసం చేసి వాళ్ళను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకోమని ఈ యువకులకందరికి, ఎవరికి, ఈ ముస్లిం యువకులకందరికి కూడా చెప్తా ఉంటారనమాట. అందరు కాదులే కానీ కొంతమంది ఉంటారనమాట రాడికల్ ఫెలోస్. ఆ రాడికల్స్ కి అయితే చెప్తా ఉంటారనమాట. ఇక ఈ విధంగా ప్రేమ పేరుతో మన హిందూ అమ్మాయిలను వంచిన తరువాత వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా కాజేసి వాళ్ళను బలవంతంగా మతం మారుస్తూ ఉంటారనమాట. ఈ లవ్ జిహాద్ అనేది కేరళలో పుట్టి మన దేశమంతానే కాకుండా ప్రపంచమంతా కూడా పాకిపోయింది. అయితే ఈ లవ్ జిహాద్ కేసులు మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే గొరిముండలంతా ఉండేది మన దేశంలోనే, మన హిందువుల్లోనే ఎక్కువ ఉండేది కాబట్టి ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. అది విషయం, మొమాట లేకుండా చెప్తున్నా. నా అంచనా ప్రకారం మన దేశంలో కనీసం 50,000 వరకు ఈ లవ్ జిహాద్ కేసులు జరిగి ఉండొచ్చు అనమాట. ముఖ్యంగా కేరళలో అయితే 30,000 వరకు ఈ లవ్ జిహాద్ కేసులు జరిగి ఉండొచ్చు అనమాట. అందుకే ఈ లవ్ జిహాద్ కు అడ్డుకట్ట వేయడానికి మన బీజేపీ పాలిత రాష్ట్రాలు కఠినమైనటువంటి చట్టాలను అయితే చేసినాయి. లవ్ జిహాద్ కు పాల్పడిన వాళ్లకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ ఎత్తున జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అందుకు సహకరించినటువంటి వాళ్ళకు కూడా 5 సంవత్సరాల పాటు జైలు శిక్షలు విధించే విధంగా చట్టాలను అయితే తీసుకొచ్చారు. అయితే మొన్న మన హైదరాబాద్ లో మరొక లవ్ జిహాద్ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి కాదు, 10 కాదు, కొన్ని 100లో జరుగుతున్నాయి. కానీ కొన్ని ఏంటంటే మనకు తెలియకుండానే పోతున్నాయి, కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని ఏంటంటే హైలైట్ అవుతున్నాయి అనమాట. అదే తేడా, అంతే. మన తెలంగాణలో ఈ లవ్ జిహాద్ గురించి కఠినమైనటువంటి చట్టాలు లేకపోవడంతోనే ఈ భయంకరమైనటువంటి లవ్ జిహాద్ అయితే జరిగింది. హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మహిళ తన భర్త అలాగే అతని కుటుంబ సభ్యులపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా పోలీసులను అయితే ఆశ్రయించిందనమాట. తనను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడమే కాకుండా బలవంతంగా మత మార్పిడి చేసి 50 లక్షల రూపాయల వరకు మోసం చేశారని చెప్పేసి ఆమె అయితే పేర్కొనింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, నవాజ్ అనేవాడు పూర్తిగా ఒక ముస్లిం అనమాట. నేను ఈ మాట ఎందుకన్నా కూడా మీకు అర్థం అయ్యేటట్టు చెప్తాను. ముస్లిం ఆచార వ్యవహారాలను పాటించేటటువంటి ఒక జిహాదీ వీడు. అయితే వీడు తన పేరును నవదుర్గ అని చెప్పేసి మార్చుకున్నాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక హిందూ అమ్మాయి పైన కన్ను వేసాడు. ఆ అమ్మాయికి దగ్గర అవడానికి వాళ్ళ ఇంట్లోనే అద్దెకి దిగినాడు అనమాట. అయితే ఆ అమ్మాయి వాడు హిందూ కాదని, వాడు ఒక ముస్లిం అని చెప్పేసి కనిపెట్టింది. సరే, మంచిది, ఏదో తెలుగుగానే ఉండింది అనుకుందాం. కానీ కాదు. కానీ ఆ నవాజ్ గాడు తాను ఒకప్పుడు ముస్లిం అని, తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని, తాను ఇప్పుడు ఒక నికార్సైనటువంటి హిందూనని చెప్పి ఆ అమ్మాయితో నమ్మబలికినాడు అనమాట. అంటే ఇది పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, గొరి కదా కషాయుని నమ్మినట్టు ఈవిడి గారు పోయి ఆయన నమ్మిందనమాట. ఇక ఆ అమ్మాయితో రోజు కూడా మాట్లాడతా చిన్నగా మెల్లగా ప్రేమలోకి దింపినాడు. ఎందుకంటే మత్తెక్కించే మాటలు ఆ విధంగా ఉంటాయి, అర్థమైందా? ఆ మాటలకు పడిపోతే ఇంకంతే, బతుకులేంగా. ఆ తర్వాత మే నెల 2024లో తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తానని చెప్పి మన హిందూ అమ్మాయిని ఒక రిసార్ట్కు తీసుకొని పోయినాడు. ఆ రిసార్ట్లో మన హిందూ అమ్మాయికి మత్తు మందించి ఆమెను అత్యాచారం చేసినాడు. చూడండి, ఈవిడ గారికి అన్నీ తెలుసు కదా మొదటి నుంచి కూడా. సరే, ఈ అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా వీడియోలు తీసినాడు. షబాష్, అబ్బా,
చూడండి వాళ్ళ ఐడియాలజీ ఎట్టుంటుందో ఒకసారి చూడండి. ఇక అప్పటి నుంచి ఆ వీడియోలు చూపిస్తా ఆమెను తరచుగా అత్యాచారం చేస్తా ఉన్నాడు. ఇక ఈ క్రమంలో మన హిందూ అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా జూలై 2024లో పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆమెతో వాడు రూడ్గా వ్యవహరించడం మొదలు పెట్టాడనమాట. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయినాడు కదా, అత్యాచారం చేస్తుంటే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బలవంతంగా ఇస్లాం మతం లేక మార్చి ఆవిడ పేరును నజీరాగా మార్చేశాడు. చూడండి, అంటే ఇడేం చెప్పాడు, నేను ఇప్పుడు హిందువుని, నేను ఒకప్పుడు నేను ముస్లింను, కానీ ఇప్పుడు నేను హిందూగా మారిపోయినానని చెప్పినాడు. అలాంటి వీడు ఏం చేశాడు, వీడు ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత ఈ అమ్మాయినే ముస్లింగా మార్చేశాడు. అంతేకాకుండా శాకాహారి అంటే ప్యూర్ వెజిటేరియన్ అయినటువంటి మన హిందూ అమ్మాయితో బలవంతంగా గొడ్డు మాంసాన్ని తినిపించా ఉన్నాడంట. అంతేకాకుండా ఆమె పేరు మీద అప్పులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు వాడుకోవడం, అలాగే ఆమెకు తెలియకుండా షాద్ నగర్లోని భూమిని అమ్మేయడం ద్వారా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కాజేశాడంట. అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి బంగారం మొత్తాన్ని కూడా తీసుకొని అమ్మేశాడు. తేడా పోయింది. మొత్తం మీద మన హిందూ అమ్మాయి దగ్గర నుంచి వాడు ₹1 కోటి వరకు సంపాదించాడనమాట. చూడండి, అమ్మాయి డబ్బు, బంగారం, సుఖానికి సుఖం అన్నీ కూడా ఎందువల్ల, మన తెలివి తక్కువతనం వల్ల. అర్థమైందా? అయితే ఈ నవాజ్ గాడు అంతటితో ఊరుకోకుండా ఇంకా వాడు క్రూరత్వానికి పరాకాష్ట అంటే ఏందో చూపించే విధంగా మొత్తం మంది ఇచ్చి ఆమెను తన మిత్రుల దగ్గరికి పంపించాడు. వాళ్ళందరూ కూడా జిహాదీగాళ్లే. అర్థమైందా? అది కూడా 5 మంది జిహాదీగాళ్ళ దగ్గర పంపించారంట. వాళ్ళ పేర్లు వచ్చేసి మునవరు, సోహైలు, చిన్ను, షారుఖు, అలాగే ఇస్మాయిల్. అంతేకాకుండా అసలు జిహాదీ అయినటువంటి నవాజ్ గాడికి అంతకు ముందు 3 పెళ్లిళ్ళు జరిగినాయంట. కొత్త ఏం కాదు, అంతకుముందు 3 పెళ్లిళ్ళు అయినాయి. దీంతో ఈ విషయాలన్నీ కూడా తట్టుకోలేనటువంటి మన హిందూ యువతి పోలీసులను ఆశ్రయించింది. చెప్పాలంటే హిందూ యువత అని చెప్పుకోవడానికి కూడా నాకే సిగ్గుగా ఉన్నది, అసహ్యం వేస్తుంది, ఊరికే కూడా కాదు. అయితే పోలీసులు సంబంధిత జిహాదీ మీద లవ్ జిహాద్ కేసు పెట్టకుండా ఏదో మిస్సింగ్ కేసు పెట్టారంట. అంతే. ఇక ఈ విషయం పైన సదరు యువతి మీడియానైతే ఆశ్రయించింది అనమాట. అంతే. ఇక ఈ విషయం పోలీసు పై అధికారులకు తెలిసిపోయింది. ఇక పోలీస్ అధికారులు ఈ కేసును కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి బేగంపేట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇక ఈ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఈ నవాజ్తో పాటు అతని కుటుంబ సభ్యులు 5 పైన గ్యాంగ్ రేపు, అలాగే ఇతర తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టారనమాట. ఈ నిందితుల పైన గ్యాంగ్ రేపు, అలాగే విష ప్రయోగం, అలాగే మత్తు మంది ఇచ్చి హాని తలపెట్టడం వంటి కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ జిహాదీలు అంతా కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. నాకు తెలిసియా వాళ్ళు ఇంకా దొరికే అవకాశమే లేదు. పైగా తెలంగాణలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అంటే వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఒకవేళ వాళ్ళు దొరికినా కూడా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తారు. కానీ ఈ విషయంలో తప్పు మాత్రం ఆ అమ్మాయిదే. ఎందుకంటే వాడు ఒక ముస్లిం అని తెలిసినప్పుడు దూరంగా ఉంటే సరిపోయిండు, కానీ దూరంగా ఉండాలి. వాడికి అసలు ఇల్లే అద్దెకి ఇవ్వకుండా ఉంటే సరిపోయిండు, కానీ ఇల్లు కూడా అద్దెకిచ్చింది. కనీసం వాడితో మాట్లాడకుండా అయినా ఉంటే సరిపోయిండు, కానీ మాట్లాడడం కూడా స్టార్ట్ చేసింది. అన్నీ తెలిసి కూడా ఈ అమ్మాయి గుడ్డిగా వాడిని నమ్మి మోసపోయింది. ఇంకానే ఇప్పటికైనా బయటకు వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసింది. లేదంటే ఈవిడ గారిని ఏ సిరియాకో లేకపోతే ఇరాకో పంపించండు, ఏది ఒక సెక్స్ బానిసగా, ఏది తీవ్రవాదుల దగ్గరికి. అర్థమైందా? అందుకే నేను ప్రతిసారి కూడా ఈ లవ్ జిహాద్ గురించి అరిసరిసి చెప్పేది, మన వాళ్ళను అలర్ట్ చేసేది. ఎందుకంటే ఇందుకే అది విషయం. అయితే మిత్రులారా, ప్రేమ పేరుతో మన హిందూ అమ్మాయిలను నమ్మించి వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా బలి తీసుకుంటున్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మత పిచ్చితో ఒక నిండు జీవితాన్ని నరకప్రాయం చేసినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కావాలా. మన ఇంటి ఆడబిడ్డల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉండాలి. ఈ దారుణమైనటువంటి ఘటన పైన, అలాగే ఈ లవ్ జిహాద్ ఆగడాలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన ధర్మాన్ని, మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉండాలి. అందుకే ఈ వీడియోను ప్రతి హిందూ గ్రూపులోను, ప్రతి వాట్సాప్ గ్రూప్లోను, ప్రతి ఫేస్బుక్ గ్రూప్లోనూ షేర్ చేయండి. నిజాలను నిర్భయంగా మీ ముందుకు తెస్తున్నటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకు ఒక లైక్ కొట్టి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.